గుండె పేలినట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? షబ్బాల్. నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు, తోడు ఊడిపోయింది. అందుకే నా మొఖాన్ని సరిపడే మంచి ఫేర్ కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే. ఎందుకంటే అది మనం లేవనదనే మొండిదేరు మనకి. నువ్వేం ఫీల్ అవుకురా, ఈ రోజు నుంచి ఆ సెల్లుని నా సెల్లులా చూసుకుంటా. ఒరే, సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు. శ్రేయా, కోక్, బుక్స్. థ్యాంక్ యూ మమ్మీ. రేయ్, కిందకి రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా, నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరి నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నావు ఎందుకన్నా? అరే, అదో పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకి ఆయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఈడేంటి సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. రే, ఏమైందిరా? పైనుంచి పడిందిరా. ఎవరా మామిడి కొట్టింది? నువ్వు గాని మనమా నిన్నే ఎప్పుడు కర్రకాయలు రాసుకుంటూ కూర్చుంటా ఇదో పెద్ద కత్తిలాగా. రే అయినబ్బా, నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్నా, లైట్ తీసుకో. ఎవరిరా అది? అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. పిలవరా. ఏంట్రా మనమ్మ? గుడ్ మార్నింగ్ సేయమ్మా. మీరెవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. 10,000 అడుగుదాం. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మ గయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా? రావే, నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మా, పోలీసులకు ఫోన్ కలుపు, నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ టు మర్డర్ కేసు. కోకి టిన్నులతో మనుషులు చంపుతున్నావని. ఏంటి? మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి. మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకిని నెట్టు కొట్టు, ఆడి ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? మేము రెంట్ కడతాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంటా? పైన 304 లో దిగాం. అమ్మా, కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసామంటరా. మనమ్మా, కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది, డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ఫ్యాంట్ కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పడాడు మొఖం. అది మాస్టర్, ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరజా, ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి పోలే, మన ఖర్చులకైతే వచ్చేసి. శ్రేయా, మొత్తం 5000 అయింది, మరి ఏమైనా? మనమ్మా, నీ ఓపిక కానీ. మమ్మీ, మమ్మీ, 304 బ్యాచులర్స్ కి ఇచ్చింది ఎవరు? మీ డాడీ ఇచ్చారు. అయినా వాళ్ళు బ్యాచులర్స్ కాదు, ఫ్యామిలీనే. ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట. వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం. బావ బామర్తులు ఉంటున్నారు. పెళ్ళైందా వాడికి? అలా లేడే. మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం. అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయచ్చు. ఎందుకంటావా? పోతేగా.
అమ్మాయి ఫోటో పెడితే చాలు యాడ్ రిక్వెస్ట్లతో చంపుతారు ఈ అత్తవలు. ఈ టైంలో ఎవరబ్బా? హలో, ఏంట్రా బంగారం, నన్ను అలా వదిలేసావు? కిషోర్, అవునరా, నువ్వు నా ఫోన్ ఎత్తట్లా, కనిపించట్లా, మాట్లాడట్లా. ఇదేనా మన ఫ్రెండ్షిప్? నీ ఫ్రెండ్షిప్ లా అనిపించట్లేదు. నీ బిహేవియర్ లో ఏదో చేంజ్ నాకు నచ్చట్లేదు. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ మీ. మనది ఫ్రెండ్షిప్ కాదు, లవ్. అసలు నా డ్రీమ్స్ లో నువ్వు ఎలా కనిపిస్తావో తెలుసా? సెక్సీగా, న్యూడ్ గా. కిషోర్, స్టాప్ ఇట్. నేను నీకు ఫోన్ పెట్టేస్తాను. ఒసేయ్! ఏంటే పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాతో 2 ఏళ్లు తిరిగి అవి కొనిపించి ఇవి కొనిపించి ఇప్పుడు అవసరం తీరాక వదిలేస్తావా? నరుకుతా! నీకింత పెట్టుబడి పెట్టిన నాకాక ఇంకెవరికి ఇస్తావే నీ మనసు? రేపు కాలేజీకి రా, మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని కన్ఫర్మ్ చేయి. అగ ఓ ముద్దు పెడుతున్నా పెట్టించుకో. ఇప్పుడు ఫోన్ పెట్టు. నేను యూఎస్ వెళ్ళిపోతాను మమ్మీ. వెళ్దూ గన్ బేబీ, పడుకోరా. కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూఎస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి. ఇంత డిలే చేస్తే ఎలా? రేపటి నుంచి నేను ఉండను. మరి ఒక్కదానివి ఎలా చూసుకుంటావో ఏమో. పద. ఏంటి? డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్, How's the things ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే. ఆడపిల్లలు లేని సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటని చెప్పాలా? మీరు కూర్చోండి ఫస్ట్. So gather all the data regarding all. మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే. వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఈడేంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు? మీరు కూర్చోండి, నేను లోపల పెట్టి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యయ్యో, నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని. అరే, చెప్పడం అంటే మర్చిపోయాను. ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకంటీ? ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి. అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? 4 6 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది కాబట్టి 6. ఇన్ని ఆర్లంటే కష్టమేలే బాబు. రే, మేము ఫోన్ వస్తుందా? హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా ఆంటీ గొంతేంటి అలా ఉంది? మూడు మార్చు. మర్చిపోయాను, వాయిస్ మోడ్. అలా ఇదిగో ఆంటీ. హలో, ఏంటమ్మాయి బాగున్నావా? బాగున్నానంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగు. చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ. ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిలా? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ అంత టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా, ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, ఆ, వస్తాను.